ఇట్లుగా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, తర్వాత అటు సైడ్ ఉన్నారు, చాలా దగ్గర అయితే ఉన్నారు జనాలు మాత్రము. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడైతే మనం సన్ రైజ్ అయితే చూసేదానికైతే వెళ్ళిపోదాము. జనాలు అయితే ఫుల్గా అయితే ఉన్నారబ్బా సన్ రైజ్ చూసేదానికి. అలాగే చాలామందికి ఆశ ఉన్నట్టుంది. ఓ పార్కింగ్ ప్లేస్ ఇది. పార్కింగ్ అని వాళ్ళు మళ్ళీ డబ్బులు అది బాగా క్యాష్ చేసుకుంటున్నారు అబ్బా వీళ్ళ టూరిస్టులు వీళ్ళంతా. పెట్టేసేది ఈడ 10 రూపాయలు అంట. సో ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడు సన్ రైజ్ దగ్గరకు అయితే వచ్చేసాము, చూద్దామని వెయిటింగ్. ఫుల్గా చలి అయితే ఉందబ్బా ఈడ. మామ ఇటు వస్తాడు ఇప్పుడు, కొంచెం సేపట్లో చూద్దాము. అస్లాం నోరు తెరిచినట్టు రాకపోతే అంతే ఇంకా. సో ఇక్కడైతే చూద్దాం. ఇప్పుడు సూర్యుడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరము. సో వెనకాల చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు జనాలు అయితే. ఇక్కడైతే మామ మాత్రం రావడం లేదు, చూస్తున్నాము వస్తున్నాడేమో అని, ఇంకా రావడం లేదు. సో అందరైతే చాలా అంటే చాలా వెయిటింగ్ చేస్తున్నారు సూర్యుడు మామ వస్తాడని. ఆయన మాత్రం రావడంలా. వీళ్ళందరూ ఫోన్లు పట్టుకొని చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి వీళ్ళందరికీ. ఈ జనాలు చాలా మంది ఉన్నారు మధ్య, అటు సైడ్ గానే ఉన్నారు. మెయిన్ ఇక్కడే ఉన్నారు. సో గబాన్ వచ్చేస్తే నేను కానీ వెళ్ళి పడుకోవాలి, నిద్రే లేదు నాకైతే రాత్రి నుంచి. సో సూర్యుడు వచ్చేస్తున్నాడు. మన కృష్ణ అయితే ఫోటోగ్రాఫర్ అయిపోయాడు, వీడియోగ్రాఫర్ అయిపోయాడు. మరి ఎందుకు వేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడైతే మావైతే ఫుల్గా అయితే వచ్చేసాడు. సో అందరు ఆనందిస్తున్నారు చూసి. వ్యూ మాత్రం సూపర్గా ఉందబ్బా, ఇక్కడ బాగుంది. సముద్రం అంతా రెడ్గా ఉంది ఆడ వరకు. సో ఆడ వరకు అయితే ఉంది. సో ఆ చైన్ నొప్పిగానే వచ్చేస్తున్నారు. సో జనాలు అయితే మాత్రం ఫుల్గా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, తర్వాత అటు సైడ్ ఉన్నారు, చాలా దగ్గర అయితే ఉన్నారు జనాలు మాత్రము. సో సన్ రైజ్ అయితే చూసేసాము, ఈవినింగ్ సన్సెట్ అయితే చూపించేస్తారు ఇంకా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, రిటర్న్ అవుతున్నాను రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాను. Many hours later.
సో ఇప్పుడైతే అయిపోయింది, సాయంత్రం 5:35 అవుతుంది టైం అయితే. సో ఇప్పుడైతే సన్సెట్ చూసేదానికైతే వెళ్దాము. అయితే గోప్రో అయితే తగిలించాను, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే కెమెరా అయితే ఆన్ చేస్తాను. చూద్దాం వెళ్ళి ఈరోజు సన్సెట్ సన్ రైజ్ ఏది బాగుంటుందో నేను చెప్తాను కంపల్సరీ. సేమ్ అది ఇది ఒకటేనా? మొత్తానికి అయితే వచ్చేసాము అబ్బా, సన్సెట్ పాయింట్కి అయితే వచ్చేసాము. చూపించేస్తాను, చూపించదా? చూపించండి. ఇంకా రాలేదు కింద. మచ్చంగా కింద దిగడం లేదే, అది కదా బాధ నాకు. సన్సెట్ అయితే చూద్దామని వచ్చాము. అక్కడ సన్సెట్ సూర్యుడు మబ్బుల్లోకి వెళ్ళాడు, చాలా బాధగా ఉంది మాకైతే. మచ్చంగా తెల్లారితో హట్ అయినట్టున్నాడు, గబాన్ రామావా అన్నందుకు, అందుకే తొందరగా వెళ్ళిపోయాడు ఇప్పుడైతే మాత్రము. సో ఇంగ్లేడు సూర్యుడు రేపు వస్తాడు, రేపటిలోగా అయితే మనం ఇక్కడ ఉండవు, వెళ్ళిపోతాము. క్రౌడ్ అయితే దగ్గర అయితే వ్యూ మాత్రం బాగుంది, ఫోటో తీయచ్చు కదా ఆ వ్యూనే. వెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది. సూర్యుడు దిగిపోతున్నాడు. ఎలా దిగుతున్నాడు అంటే చూడండి, చాలా అంటే చాలా బాధగా ఉంది. అయితే వ్యూ మాత్రం సూపర్గా ఉంది. సన్ రైజ్ కన్నా సన్సెట్టే బాగుందబ్బా నాకు, నిజంగా సన్ రైజ్ కన్నా సన్సెట్టే బాగుంది. ఇదే చూడాలనుకుంటా. సో సన్సెట్ అయితే అయిపోయింది గాయ్స్, సూర్యుడు అయితే వెళ్ళిపోయాడు. మీకు సన్ రైజ్ నచ్చిందా, సన్సెట్ నచ్చిందా కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అయితే చూసేయండి. ఇలా ఉంది సన్సెట్ టైం, ఇది టైం అయిపోయింది, సూర్యుడు దిగేశాడు.